హైకోర్టుకి వెళుతుందా? హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు వ్యవహారంపై న్యాయమూర్తుల బృందం ఈ నెల 6న కర్నూలుకు వెళ్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆరాధీసింది. కర్నూలు పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. మరోవైపు కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలు చేసిన పిల్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగినట్టు పిటిషనర్ని తాము ప్రశ్నించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయంటని పిల్ దాఖలు చేసిన న్యాయవాది తాండవ యోగేష్ని ప్రశ్నించింది. న్యాయమూర్తుల బృందం కర్నూలు వెళ్తున్నట్టు రాశారని, ఆ సమాచారం వారికి ఎవరిచ్చారని ఆరాధీసింది. న్యాయవాది బదులిస్తూ న్యాయమూర్తులు ఈ నెల 6న కర్నూలు పర్యటించనున్నట్టు న్యాయశాఖ మంత్రి చెప్పారని, ఈ విషయం పత్రికలో ప్రచురితమైందని తెలిపారు. దాన్నే తాను పిల్లో పేర్కొన్నానని వెల్లడించారు. అంటే ఇది పెద్ద బోగస్ హంబక్ అనమాట. న్యాయమూర్తులు వస్తున్నారు అని చెప్పి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పడిపోతుంది అని చెప్పింది పచ్చి అబద్ధం అనమాట. అందుకనే చీఫ్ జస్టిస్కి కూడా తెలియకుండా న్యాయమూర్తులు వచ్చేస్తున్నట్టు రాసుకొచ్చేశారు. చివరికి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయకపోతే ఆ నిజం తెలిసేది కాదు. కాబట్టి ఇక్కడ సంథింగ్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నటువంటి విషయం బయటకు వస్తుంది. లేకపోతే ఏపీఎండీసీకి 500